ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? అసలు సిసల రాజకీయానికి కేర్ ఆఫ్ గా నిలిచే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఇలాంటి చర్చ జరుగుతోంది. వరుస వివాదాలు, ఆసక్తి రేపుతున్న పొలిటికల్ పరిణామాలు అంతకంతకు హైటెన్షన్ పుట్టిస్తున్నాయి. లేటెస్ట్ గా మర్డర్ స్కెచ్ దాకా వ్యవహారం వెళ్లిపోవడంతో మరోసారి టాక్ ఆఫ్ ది స్టేట్స్ గా నిలిచిపోయింది జిల్లా రాజకీయం. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కేసులు, అరెస్టులు, దాడులు, ప్రతిదాడులు. ఈ నెల్లూరు జిల్లాకు ఏమైంది? ఏపీ రాజకీయాలను నెల్లూరు ఫైల్స్ కుదిపేస్తున్న తీరు చూసి ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. ఉద్దండ నాయకులను అందించిన నెల్లూరు రాజకీయాలు రోజుకో రచ్చ, పూటకో సెన్సేషన్ అన్నట్టుగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ముందుకు సాగుతుండడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కేసులు, అరెస్టులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు రచ్చ రేపుతుండగా లేటెస్ట్ గా కోటంరెడ్డిని చంపేందుకు 5 రౌడీ షీటర్లు ప్లాన్ వేశారన్న ముచ్చట పెద్ద దుమారమే రేపుతోంది. ఈ హత్య ప్లాన్ వెనుక బడా రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజాసేవలో ఉన్న తాను ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు అంటున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనను చంపేందుకు ప్లాన్ చేసిందెవరు, చేయించిందెవరు అనేది పోలీసులే తేల్చాలన్నారు. దీంతో ఇప్పటికే హీటెక్కిన నెల్లూరు జిల్లా రాజకీయం ఈ ఉదంతంతో మరింత ఉడుకు పుట్టిస్తోంది. ఇప్పుడే కాదు, గత ఏడాది కాలంగా నెల్లూరు జిల్లా రాజకీయం ఇదే తరహా నిప్పులు గక్కుతోంది. దీంతో అసలు నెల్లూరు జిల్లాకు ఏమైంది, రాజకీయంగా ఇక్కడ ఏం జరుగుతోంది అనే చర్చ ఊపందుకుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ రగడ కొత్తేమీ కాకపోయినా ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నది వేరు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలక ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. సలసలా కాగుతున్నట్టుండే సర్వేపల్లిలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల చిటపటలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పలు కేసుల్లో అరెస్ట్ అయిన కాకాణి కొన్ని నెలల పాటు జైల్లో గడిపి ఇటీవలే విడుదలయ్యారు. అలా అరెస్టుల పరంపర కొనసాగుతుండగానే అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మధ్య రచ్చ కంటిన్యూ అవుతోంది. అలా బయటకొచ్చారో లేదో తన పంథా కొనసాగిస్తున్నారు కాకాణి. వైసీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ విరుచుకుపడ్డారు. ప్రతాప్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు ఆయన బయలుదేరడం టెన్షన్ పుట్టించింది. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ అక్కడి కూటమి సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. దీంతో కాకాణిని హౌస్ అరెస్ట్ చేసి ఎటు కదలకుండా చేసేశారు పోలీసులు. అంతకుముందు వేమిరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్ గా మారింది. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వేమిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు అదే వైసీపీ కీలక నేతలకు బద్ధశత్రువుగా మారిపోయింది. ఇటీవల కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రశాంతి వల్ల ఆమె భర్త ప్రభాకర్ కు ప్రాణహాని ఉందంటూ నల్లపురెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్పటి వరకు కామ్ గా ఉన్న రాజకీయం అగ్గిరాజుకుంది. ఆ జగడం ఎంత దాకా వెళ్లిందంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అంశంలో అధినేత జగన్ కోవూరుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలపడం రాజకీయంగా మరింత వేడి పుట్టించింది. అంతేకాదు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వేమిరెడ్డి మైనింగ్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో ఆయన తీవ్రంగానే స్పందించారు. ఇకపై ఆ వ్యాపారానికి దూరంగా ఉంటానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇటీవల కాలంలో క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సిద్ధమైన వేమిరెడ్డి అనూహ్యంగా మైనింగ్ వ్యాపారం నుంచే వైదొలుగుతాను అని చెప్పడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకే దారితీసింది. ఇదే మైనింగ్ ఇష్యూలో మరో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల కేసులో ఆయనకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక జిల్లాలో వైసీపీకి కీలకమైన మేకపాటి కుటుంబం 2024 ఓటమి తర్వాత జాడలేదన్నట్టుగానే ఉంది. ఇప్పటికే శ్రీకాంత్ పెరోల్ అంశమై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలే పేలుతుండగా ఆ అంశాన్ని లేటెస్ట్ గా కోటంరెడ్డి హత్య కేసుకు మ్యాచ్ చేసి పోలీసులు చూస్తుండడం ఆసక్తి రేపుతోంది. కోటంరెడ్డి ఇష్యూపై అప్పుడే పొలిటికల్ వార్ కూడా మొదలైంది. వైసీపీని వీడారనే కోపంతోనే కోటంరెడ్డి హత్యకు కుట్ర చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి విరుచుకుపడడం రాజకీయంగా మరో కోణాన్ని వెలుగు చూసేలా చేసింది. మొత్తానికి అప్పుడైనా ఇప్పుడైనా నెల్లూరు రాజకీయం వెరీ వెరీ స్పెషల్ అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు సరికొత్త దిశలో రోజుకో రచ్చతో ముందుకు సాగుతున్న తీరే చర్చనీయాంశమవుతోంది. మరి ప్రస్తుత పరిస్థితులు జిల్లా రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.